Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Peter నేటి 4:14. నేటి దినము మన ధ్యానము కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి ఈ వాగ్దానం తీసుకోబడింది. Happy are ye, for the spirit of glory and of God resteth upon you. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. Every true child of God has to suffer because of his testimony. ప్రతి దేవుని నిజమైన బిడ్డ తన సాక్ష్యము గురించి ఆయన శ్రమ పొందవలసిందే. There is no exception. దానికి మినహాయింపు లేదు. Paul writes to Timothy in 2 Timothy 3:12. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12లో 3:12. 3వ అధ్యాయము 12వ వచనంలో All that will live godly in Christ Jesus shall suffer persecution. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ పత్రిక 3:12. క్రీస్తు 3:12 యేసునందు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. there is no exception. దానికి ఎటువంటి మినహాయింపు లేదు. Almost every writer in the Bible spoke of Christian sufferings. ఈ బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి గ్రంథకర్త కూడా క్రైస్తవులు అనుభవించాల్సిన శ్రమల గురించి రాశారు. Often such trials adversely affect our body, our mind, our finances. ఈ శ్రమలు సాధారణంగా మన శరీరానికి కానీ లేకపోతే మన ఆర్థిక స్థితిని కానీ మన ఆరోగ్యానికి కానీ ఇవన్నీ కూడా They will affect all areas of our life. మన జీవితంలో ఉన్న ప్రతి విధానాన్ని కూడా అవి దాడి చేసేదిగా ఉంటాయి. Paul writes to Philippians in Philippians 1:29. పౌలు ఫిలిప్పీలకు కూడా రాస్తున్నాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో For unto you it is given in the behalf of Christ not only to believe on him but also to suffer for his sake. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందుందని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. Only when we believe in Lord Jesus Christ, మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు we will be counted worthy to suffer for him. మనము ఆయన కొరకు శ్రమ పొందడానికి కూడా యోగ్యులముగా ఎంచబడతాం. Anything that we suffer for the sake of Christ is a privilege. It is not a penalty. క్రీస్తు కొరకు మనము ఎటువంటి శ్రమ పొందినా సరే అది మనం పొందుకునే ఒక ధన్యత, అది ఎటువంటి శిక్ష కాదు. In today's promise, నేటి వాగ్దానంలో Apostle Peter is talking mainly about the sufferings of a true Christian for his faith. అపోస్తలుడైన పేతురు ఆయన ఒక నిజమైన క్రైస్తవుడు తన విశ్వాసము గురించి పడే శ్రమల గురించే చెప్తున్నాడు. He is not talking about sufferings because of our personal mistakes. మన వ్యక్తిగతమైన తప్పిదాలని బట్టి మనం పొందే శ్రమల గురించి చెప్పట్లేదు. He is talking about the sufferings from the unbelieving world around us. మన చుట్టూరు ఉన్న ఈ అవిశ్వాసమైన లోకములో పొందే శ్రమల గురించి చెప్తూ ఉన్నాడు. We all know that during Peter's days, మనకు అందరికీ తెలుసు పేతురు దినాలలో the fellow Orthodox Jews and the Roman government were putting the born again people to unimaginable afflictions. తోటి మతనిష్ఠతో జీవిస్తూ ఉన్న యూదులు అంతేకాకుండా రోమా ప్రభుత్వం కూడా వీరందరినీ కూడా ఎంతో శ్రమల పాలు చేస్తూ ఉండినారు. We can understand this from the way the apostles and disciples were martyred. అపోస్తలులు కానీ శిష్యులు కానీ ఏ విధంగా హతసాక్షులుగా చంపబడ్డారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. Almost in every place Paul went, పౌలు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా he was persecuted. తన శ్రమ పొందినాడు. And some of the difficulties he experienced, they are mentioned in 2 Corinthians 11th chapter. హింసించబడిన ఈ పౌలు తను ఎటువంటి శ్రమల గుండా వెళ్ళినాడో అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11th chapter from verses 23 to 28. 11వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఆయన చెప్తున్నాడు. What he writes? ఏం రాస్తున్నాడు? Are they ministers of Christ? క్రీస్తు పరిచారకులా? I speak as a fool. I am more. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. In labors more abundant, in stripes above measure, in prisons more frequent, in deaths often. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని,
అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. Of the Jews, 5 times received I 40 stripes, save one. యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని. Thrice was I beaten with rods, once I was stoned. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. And thrice I suffered shipwreck, a night and a day I have been in the deep. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. In journeys, often in perils of waters, in perils of robbers, in perils of mine own countrymen, in perils by the heathen, in perils in the city, perils in the wilderness, perils in the sea, perils among false brethren. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనను, ఆపదల్లోను, దొంగల వలనైనను, ఆపదలలోను, నా స్వజనుల వలనైనను, ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. And in weariness and painfulness, in watchings often, in hunger and thirst, in fastings often, in cold and nakedness, beside those things that are without, that which cometh upon me daily, the care of all the churches. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణముతోనూ ఆకలి దప్పుతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. We can see this truth right from the beginning of creation. సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ సత్యమును మనము చూడగలం. Cain was a religious man, yet he hated his brother Abel. కయీను ఎంతో భక్తి కలిగిన వ్యక్తే అయినప్పటికీ కూడా మతనిష్ట కలిగినవాడు. మతనిష్ట కలిగిన వ్యక్తే గాని ఆయన తన సహోదరుని హేబెలును ద్వేషించినాడు. The righteous Abel, a true Christian, suffered the loss of life due to his righteousness. నీతిమంతుడైన హేబేలు ఆయన తన విశ్వాసాన్ని బట్టే తన నీతిని బట్టి ఆయన శ్రమ పొందినాడు. I want to tell one important truth. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన సత్యం మీతో I want you చెప్పబోతున్నాను. to note. మీరు దీన్ని గమనించాలి. The world does not persecute religious people, but it does persecute the righteous people. ఈ లోకము మత పిచ్చిలో లేకపోతే మతములో జీవిస్తున్న వారిని హింసించదు, కానీ నీతిపరులైన వారిని, యథార్థమైన భక్తిగా జీవిస్తున్న వారిని హింసిస్తుంది. In so many religions, so many religious people are there. చూడండి, ఎన్నో మతాలలో ఎంతో మత పిచ్చి కలిగిన వారు ఉన్నారు. Christianity is not a religion, to be frank. మీతోటి ఉన్నది చెప్పాలి అంటే క్రైస్తవత్వం ఒక మతం కాదు, It is the way of salvation. అది రక్షణకు ఒక మార్గం. Religion is originated from man. మతము అనేది మనిషితోటి ఆరంభించబడింది. And salvation is started by God. రక్షణ అనేది దేవుని చేత ఆరంభించబడింది. There are so many men, that's why so many religions, different men started different religions. చాలా మంది మనుషులు ఉన్నారు కాబట్టే చాలా మతాలు ఉన్నాయి. వేరు వేరు మనుషులు వేరు వేరు మతాలను ఆరంభించారు. Salvation is only one, that's why God is one. దేవుడు ఒక్కడే గనక రక్షణ కూడా ఒకటే. So I am not talking about religious people. There are religious people in every religion. ఈ మత సంబంధమైన వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదండి, ఎందుకంటే అన్ని మతాలలో మత పిచ్చి కలిగిన వాళ్ళు ఉన్నారు, And Nishta. మత నిష్ట కలిగిన వారు ఉన్నారు. So many people, they follow their rules so stringently. చాలా మంది వారి మతంలో చెప్పబడిన విషయాలను ఎంతో ఖచ్చితంగా నిష్ఠగా పాటిస్తారు. Oh, they persecute their own bodies. తన సొంత శరీరాల్ని కూడా వారు శ్రమ పెట్టుకుంటారు. So the world, that's why I want you to underline this very carefully. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలకించాలి. The world does not persecute religious people, but it does persecute the righteous people. ఈ లోకము మత నిష్ట కలిగిన వారిని హింసించదు గాని యథార్థమైన భక్తి యథార్థత కలిగిన వారిని హింసిస్తుంది. But for believers, persecution is not a strange thing. అయితే విశ్వాసులకి ఈ హింస అనేది కొత్తదేమి కాదు. But the absence of satanic opposition would be strange. ఈ సాతాను మన మీద దాడి చెయ్యట్లేదు అంటే అది కొంచెం ఆశ్చర్యం To కలిగించే. wait for God while undergoing sufferings according to His will is to know Him in fellowship of His sufferings. మనము గనక మనము పొందుతున్న హింస శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని to His కొరకు will. దేవుని చిత్తానుసారమైన ఈ హింస పొందుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకొని వేచి ఉండుట అది దేవుని యొక్క శ్రమలలో మనం పాలు పొందుటయే. And to be conformed to the likeness of His Son. తన కుమారునితో పోలికగా
మనము తన స్వారూప్యంలోనికి చేయబడితే That is the desire of Apostle Paul. అపోసిన పౌలు యొక్క ఆశ అదే. I want to suffer by being in the will of God. నేను దేవుని చిత్తములో ఉండి దేవుని కొరకు శ్రమపడ ఇష్టపడుతున్నా. After testing, the entrusting will follow. ఎప్పుడైతే మనము నమ్ముతామో, After testing, ఎప్పుడైతే పరీక్ష, పరీక్షించబడతామో, then the entrusting will follow. God will entrust something. అప్పుడు దేవుడు మనకు అప్పగించేది ఆరంభమవుతుంది. When we know that, అది తెలిసినప్పుడు, so if I pass this test, God is going to entrust me something. ఎప్పుడైతే ఈ పరీక్ష గుండా వెళ్తానో అప్పుడు దేవుడు ఏదో పరిచర్య నాకు అప్పగిస్తాడని తెలుసుకుంటానో, Then we can rejoice in suffering. అప్పుడు ఈ శ్రమలలో మనం ఆనందించగలుగుతాం. And our suffering means it is a fellowship with Christ. అంటే ఈ శ్రమ ఏంటి? అది యేసుక్రీస్తుతో సహవాసమే. As today's verse says, నేటి ఈ వాక్యం అంతా చెప్తుంది, while we are going through sufferings, the spirit of glory and of God resteth upon us. మనము ఇటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. We can enjoy his presence while we are passing through fiery trials like Shadrach et al. Like Shadrach and others, శద్రకు మేషక్ అబేద్నెగో వారు ఎటువంటి శ్రమల గుండా వెళ్ళినారో, fiery trials. అగ్ని గుండా వాళ్ళు వెళ్ళినారో, So when we go like that, we can enjoy his presence. మనము అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధి అనుభవించగలం. Our sufferings help us experience the ministry of the Holy Spirit. మన శ్రమల అన్నీ కూడా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యను అనుభవించేటట్టుగా So చేస్తాయి. when we are going through suffering, ఎప్పుడైతే మనం శ్రమల గుండా వెళ్తుంటామో, the spirit of glory will be upon us, ఈ మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలిచి and ఉంటుంది. he will be ministering unto us. ఆయన మనకు పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. Christ will be with us in our furnace of affliction. మన ఈ శ్రమల యొక్క గుండములో మనం ఉన్నప్పుడు క్రీస్తు కూడా మనతో ఉంటాడు. Yeah, read Isaiah 41:10. మీరు యెషయా గ్రంథము 41:10 చదవండి. Read Isaiah 43:2. యెషయా గ్రంథము 42:2 చదవండి. If we suffer joyfully today, మనము ఈ రోజు గనక సంతోషంగా ఈ శ్రమలు అనుభవిస్తే, then we can enjoy glory tomorrow. అప్పుడు రేపటి దినాన ఆ మహిమను So ఆనందించగలుగుతాం. tomorrow's crown will be achieved only through today's cross. రేపటి దినము పొందుకోవాల్సిన కిరీటము ఈ రోజు మనం భరించే శిలువను బట్టే ఆధారపడి So ఉంటుంది. according to today's promise written by Peter, అందుకనే పేతురు రాసిన నేటి ఈ వాగ్దానమును బట్టి, a suffering Christian does not have to wait till he reach heaven to experience the glory of God. ఈ ఒక శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవుడు ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధి అనుభవించేంత వరకు వేచి ఉండాల్సిన అవసరమే లేదు. When you are going through suffering, the spirit of glory, that glory is resting upon you. శ్రమల గుండా వెళ్తున్నప్పుడే ఈ మహిమా స్వరూపి అయిన ఆత్మ అది మీ మీద నిలిచి ఉంటున్నాడు. Yeah, when you go through suffering, ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు through the Holy Spirit, they can have the glory now. పరిశుద్ధాత్మ ద్వారా అటువంటి మహిమను వారు పొందగలుగుతారు. Moreover, దానికంటే ఎక్కువగా the fiery trial is a refining process. ఈ అగ్నితో కూడిన శ్రమలు అవంతా కూడా మనల్ని ఇంకా శుద్ధీకరించే స్థితిలో ప్రక్రియ అది. And if any dross is still present in our lives, the Lord will remove it and purify us. మన మీద ఇంకా ఎటువంటి మస్టుగానే ఏదన్నా ఉంటే దేవుడే దాన్ని శుద్ధి చేస్తాడు. In the life of David, దావీదు జీవితంలో, yeah, we all know he is the sweet psalmist of Israel. ఆయన ఇశ్రాయేలు యొక్క చక్కని కీర్తనాకారుడు. Somebody said like this, ఒక ఆయన ఇలా అన్నాడు, every suffering and sorrow David underwent became another string in his harp. దావీదు అనుభవించిన ప్రతి శ్రమ, హింస, కష్టం ఏదైనా ఉన్నా అది తను వాయించే వాద్యంలో ఒక తీగగా అయిపోయింది అన్నాడు. Every deliverance became another theme for praise and worship. ఎక్కడెక్కడైతే విడుదల పొందినాడో అది ఆయన స్తుతించడానికి, కీర్తనలు పాడడానికి ఒక కారణం అయిపోయింది. Therefore, let us be glad and rejoicing whenever we are suffering for our faith and testimony's sake. అందుకనే మన సాక్ష్యము నిమిత్తము గాని, మన విశ్వాసము నిమిత్తము గాని ఎప్పుడైనా హింసించబడినా, శ్రమ పొందినా మనము సంతోషిద్దాం, ఆనందిద్దాం. Paul says in 2 Timothy 2:12, 2 తిమోతి 2:12 పౌలు అంటున్నాడు, if we suffer, we shall also reign with him. మనము శ్రమ పొందిన యెడల మనము ఆయనతో పాటు ఏలుదుము. So let us suffer joyfully. అందుకనే సంతోషంగా శ్రమ అనుభవిద్దాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను Today, గాక. are you going through suffering? మీరు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నారా? It is because of your faith and testimony. అది మీ విశ్వాసమును బట్టి, మీ సాక్ష్యమును బట్టియా? Then
let us suffer joyfully. అలాగైతే సంతోషంగా ఈ శ్రమను అనుభవిద్దాం. You can enjoy the presence of God so intimately in your sufferings. మీ యొక్క శ్రమలో, హింసలోనే దేవుని యొక్క సన్నిధిని ఇంకా సన్నిహితంగా మీరు The అనుభవించగలుగుతారు. God who was a little bit distant with Shadrach, Meshach, Abednego, షద్రక్, మెషక్, అబేద్నెగో దగ్గర నుంచి దేవుడు కొద్దిగా దూరం ఉండినప్పుడు, in the starting it was like that. అంటే ఆరంభంలో ఆ విధంగా ఉండింది. The moment when they were thrown into the fiery furnace, he came down. ఏ సమయం అందైతే వారు ఆ అగ్నిగుండంలో పడవేయబడినారో వెంటనే వారికి సమీపంగా వచ్చేసినాడు. The fiery furnace, yes, brought them closer to the fellowship of God. ఆ అగ్నిగుండంలో ఆ శ్రమ అనుభవమే వారిని దేవునికి ఇంకా సన్నిహితంగా దగ్గరగా తీసుకొచ్చింది. Undoubtedly, suffering is not a pleasant experience. చూడండి, ఈ శ్రమలు అనేది అదేదో చక్కగా హాయిగా ఉంటాయని అస్సలు చెప్పలేం. But అయినప్పటికీ when you remember, when you think of the result of that suffering, yes, you can be joyful. ఆ శ్రమ తర్వాత దాని ప్రతిఫలం ఏదైతే ఉంటుందో దాని గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మీరు సంతోషంగా ఈ శ్రమ అనుభవించారు. For an athlete running in a race, it is not an easy thing. ఒక పరుగు పందెంలో పరిగెడుతున్న ఆ క్రీడాకారునికి ఆ కష్టమేమీ అసలు కష్టంలాగా ఉండదు కదా. Now, because when she think of the prize, ఎప్పుడైతే ఆ బహుమానం గురించి ఆలోచిస్తుందో, if not, running is very difficult. అలా కాకపోతే అలా పరిగెట్టడం అనేది చాలా కష్టం. But why they are running so fast? ఆయన అంత వేగంగా ఎందుకు Why పరిగెడుతున్నారు? they are taking trouble? ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నారు? Because of the prize that is waiting. ఎందుకంటే వారి కోసం వేచి ఉన్న ఆ బహుమానం కొరకే. If the prize is not there, nobody will run. ఆ బహుమానమే గనుక లేకపోతే ఎవరు పరిగెట్టరండి. Our prize is promised by God. మన బహుమానం కూడా దేవుని చేత వాగ్దానం He చేయబడింది. is a God who will never lie. దేవుడు అబద్ధికుడు కాదు, అబద్ధం ఆడడు. Let us suffer joyfully. మనము ఆ సంతోషంగా ఈ శ్రమలను అనుభవిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank you for these wonderful words, O Lord. ఈ అద్భుతమైన వాక్యాల గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం Every ప్రభా. true believer has to suffer. ప్రతి నిజమైన విశ్వాసి తను శ్రమ పొందవలసిందే. Our suffering will never go unrewarded. మేము పొందే శ్రమ దానికి ప్రతిఫలము లేకుండా పోదు. Oh, wonderful rewards are waiting. అద్భుతమైన బహుమానాలు మా కొరకు వేచి ఉన్నాయి. Oh Lord, help us to understand these things, and oh Lord, help us to be patient in our suffering. ఓ ప్రభా, ఈ విషయాలు మేము అర్థం చేసుకొని మా శ్రమ కాలంలో హింస పొందుతున్నప్పుడు మేము సహనము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lead us and guide us. మీరే మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.